ధర్మ సంకల్ప పీఠములో మొదటిది అసితాంగ భైరవుడి యొక్క పీఠము. పిల్లల గురించి విశేషమైన విద్యని కలగచేసేటటువంటి వాడు భైరవుడు. కృత్యతో అనుసంధానముగా ప్రత్యంగరాదేవి ఆరాధనలో చదువుకి మనం ఏదైనా పూజ చెయ్యాలి అంటే అసితాంగ భైరవుడితో అనుసంధానము చేసే నిర్వహిస్తాం. అటువంటి భైరవుడిని మనము మన దేవాలయంలో 8 సంకల్ప ధర్మపీఠ స్థాపనల్లో మొట్టమొదటి పీఠాన్ని స్థాపన చేయడం జరుగుతుంది. ఈయనే అసితాంగ భైరవుడు. విశేషమైన జ్ఞాపక శక్తిని కలగజేస్తాడు, అఖండ విద్యని కలగజేస్తాడు. మనం స్థాపన చేసిన తర్వాత ఒక 8 మంగళవారాలు తండ్రి కానీ తల్లి కానీ పిల్లల కోసము విద్య అనుకూలించడం కోసము స్వామివారిని దర్శించుకొని అక్కడ పెట్టినటువంటి బీజాక్షరి మంత్రములని 108 సార్లు పఠించి స్వామివారి ముందు మిరియాలు కలిపినటువంటి నూనెని పోసి వెళ్తే చాలు. విశేషముగా పిల్లలకి అఖండ విద్యాయోగము కలుగుతుంది. 8 వారాలు స్వామివారి దర్శనానికి రావాలి. అలానే కనక పుష్యరాగము అని ఉంటుంది. ఉంగరము ధరించే యోగము ఉంటే అటువంటిది పంచలోహములో కానీ వెండిలో కానీ చేయించుకొని స్వామివారి 8 వారాల పూజా కార్యక్రమంలో పెట్టుకొని తర్వాత మీ పిల్లలకు లేదా మీరు కానీ ధరించినట్లయితే విశేషమైనటువంటి అసితాంగ భైరవుడి అనుగ్రహత ఉండి జ్ఞాపక శక్తి విశేషముగా కలుగుతుంది.